శ్రీవారిమెట్లు చిరు వ్యాపారస్తులు గత 625 రోజుల నుంచి తిరుమల తిరుపతి పరిపాలన భవనం ఎదురుగా ఆందోళన నిరసన దీక్షలు చేస్తూ ఉంటే టీటీడీ యాజమాన్యం కనీసం పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అలిపిరి దగ్గర పులి వచ్చిందని చెప్పిననే పేరుతో దాదాపు 32 కుటుంబాలకు సంబంధించినటువంటిది శ్రీవారిమెట్లపై వ్యాపారం చేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అలిపిరి దగ్గర పులి వచ్చిందనే కారణంతో వాళ్ళందరినీ కూడా శ్రీవారిమెట్ల దగ్గర నుంచి కిందికి దింపేశారు. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు కూడా అనేక దఫాలుగా అధికారులకు విన్నవించుకున్నాం, టీటీడీ చైర్మన్ గారికి విన్నవించుకున్నాం, అదేవిధంగా అడిషనల్ ఈవో గారికి, అదేవిధంగా ఈవో గారికి, దాదాపు 3 ఈవోలు మారిపోయినారు. కానీ ఈ సమస్య పరిష్కారం కాలేదు. రేపు జరుగుతున్నటువంటి బోర్డు మీటింగ్లోనైనా ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పని టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేఖల ద్వారా స్పందింపజేశాం, లేఖల విషయాల ద్వారా తెలియజేశాం. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, హోంమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, వీళ్ళందరికీ కూడా లేఖల ద్వారా స్పందించి మా కష్టాన్ని తెలియజేస్తే కూడా కనీసం పట్టించుకోలేదు. మేమేమి అక్కడ దొంగతనాలు, దోపిడీలు లేకపోతే దారి దొంగతనాలు చేయట్లేదు. అక్కడ వ్యాపారం, అక్కడ చిన్న బొరుగులు అమ్ముకునే వాళ్ళు, టెంకాయలు అమ్ముకునే వాళ్ళు, నీళ్లు అమ్ముకునే వాళ్ళు, అదేవిధంగా ఇతర వస్తువులన్నీ కూడా అమ్ముకునే వాళ్ళు ఈరోజు అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. అది తక్కువ రేటుతో అమ్ముతూ ఉంటే కూడా అక్కడ కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా కనిపించట్లేదు. అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అక్కడ ఎర్రచందనం దొంగలు జరుగుతూ ఉంటే అక్కడ దొంగతనాన్ని అరికట్టడానికి కావాల్సినటువంటి ప్రయత్నాన్ని అక్కడ కొనసాగించడం అనేది జరిగింది. అదేవిధంగా అక్కడ అనేక మంది భక్తులు కింద పడిపోతే, కళ్ళు తిరిగి కింద పడిపోతే తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చడమను, ఇట్లాంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా అక్కడ ఈ సందర్భంగా చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సమస్యను ఇంకా నాంచకుండా రేపు జరుగుతున్నటువంటి బోర్డు మీటింగ్లో ఈ సమస్యను పరిష్కారం చేయడానికి కృషి చేయాలని చెప్పని టీటీడీ చైర్మన్ గారికి, ఈవో గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 26 సంవత్సరాలుగా జీవనం కొనసాగించుకుంటూ వ్యాపారం చేసుకుంటా ఉన్నాము. పులి దాడి చేసిందని చెప్పని గత ప్రభుత్వంలో శ్రీవారి మెట్ల మీద వ్యాపారాలను ఎత్తిచ్చేసినారు. అలిపిరి మెట్ల మీద పులి దాడి చేస్తే శ్రీవారి మెట్ల మీద వ్యాపారాలు తొలగించినారు. మా జీవనాధారాన్ని మాకు లేకుండా చేసినారు. గత ప్రభుత్వంలో ఎత్తిచ్చేస్తే మేము చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ముఖ్యమంత్రి గారిని, ఆయన మాకు హామీ ఇచ్చినారు, మీకు న్యాయం చేస్తామని చెప్పినారు. ఈ ప్రభుత్వంలో దాదాపు ఇవాళకి ఈ ఏడీ బిల్డింగ్ దగ్గర 625 రోజులు అయ్యింది. ఈ 625 రోజుల్లో ఏ నాయకులు కూడా మమ్మల్ని స్పందించలేదు. ఎన్నోసార్లు మొరపెట్టుకుంటా ఉన్నాము. అయ్యా, ఇకనైనా కూడా మా బాధలు కనుకరించండి, మా ఇల్లు గడిచే చాలా కష్టంగా ఉంది, మేము కనీసం కరెంటు బిల్లు కట్టుకునే స్థితిలో కూడా లేము, మమ్మల్ని ఎక్కడైనా కూడా అనుగురించి ఈవో గారు, జేఈఓ గారు, చైర్మన్ గారు మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము జీవనం కొనసాగించుకునే వాళ్ళు మాత్రమే. ఎంతోమంది యాత్రికులకి మేము సేవ చేసుకుంటా ఉన్నాము. అలాగనే ఎర్రచందనం దొంగలను పట్టించినాము. అలాగనే మేము మెట్ల మీద ఉంటే 10 మందికి మేము సేవ చేసుకుంటాం, కానీ వేరే ఏమీ లేదు. మా జీవనాన్ని మాకు కొనసాగించుకుని మా వ్యాపారాలకు లైసెన్సులు ఇవ్వాలని, మాకు పర్మిషన్ ఇప్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ.